కవితక్క గారు 72 గంటల దీక్షకు మద్దతుగా మా పూసల సంఘం సంచార జాతర తరపు నుంచి వచ్చినాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డదో, గతంలో ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, 42% బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీకి 42% రిజర్వేషన్ అన్నారు. దానిపైనే మేము అడిగినాము, దానిపైనే పోరాటము. 42% డిక్లరేషన్ అన్నారు, సరే శాసనసభలో పెట్టిండ్రు, తీర్మానం అయ్యింది, కేంద్రానికి పంపించిండ్రు. కేంద్రానికి పంపించినాక కేంద్రంలో ఏముంది, ఒక సంతకం పెడితే అయిపోతుంది. కేంద్రం ఏమంటుంది, 42%లో ముస్లింలది ఎంత ఉంది జనాభా, 10% ముస్లింలు అంటుండ్రు. అది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్లియర్ చెప్పాలి కదా వాళ్ళకి. అది ముస్లింలను పెట్టిండా, లేకపోతే దీంట్లో ఉన్న సంచార జాతులకు భూదేకులకి ఇది చెప్తున్నారా, వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఫకీర్ సాహెబ్లకు పెడుతున్నా ఎవరిది అనేది కూడా అడుగుతున్నారు. అదో క్లియర్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మేము రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, ఇది బీసీలకు మోసమా? ఇప్పుడు రాకపోతే ఎప్పుడు కాదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కూడా బీసీలకి న్యాయం జరగదు. ఈ న్యాయ పోరాటానికి నిజంగా ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు మొదటిగా పూలే విగ్రహం పెట్టాలన్నారు. అది సక్సెస్ అయ్యి దాని మీద సెంటర్ ఏది ట్యాంక్ బండి మీద పెడుతున్నారు. ఆ సంతోషము. జనగణన కావాలన్నారు, కొట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా ఇస్తారు. కొట్లాడింది అక్క, జనగణన అయిపోయింది. డిక్లరేషన్ అన్నారు, డిక్లరేషన్ అన్నాక ఇప్పుడు ఏంటిది, స్థానిక సంస్థలో ఎలక్షన్స్ పెట్టాలంటే ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ చెప్పినో దానిపైన పోండి. అది గిట్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్ పెడితే ఈరోజు జరుగుతున్న కవితక్క కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు భారీ ఎత్తున ఏ రకంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం, అదేవిధంగా దించే వరకు కూడా పోరాటం చేస్తాము. ఈరోజు బీసీల కోసము సంచార జాతుల్లో ఉన్న మాలాంటి కుటుంబాలకు ఏదైతే ఒక అవకాశం వస్తుందా అని ఆశపడుతున్నాం. 42%లో మా వాట మాకుంటుంది సంచార జాతులని మేము ఈరోజు అనుకుంటున్నాం. కానీ మా నోటి కాడ కూడని కొడితే ఈరోజు చట్ట సభల్లో లేని మా సంచార కులాలు సంతోషపడుతున్నాయి. ఏదంటే 42% బీసీ రిజర్వేషన్ చేస్తుందని. కానీ ఇది మోసం అంటే మాత్రము రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా దించే వరకు మేము ఈ పోరాటం ఆగదు. కేంద్రంలో ఉన్న ముఖ్యం ఏదైతే బీసీ మంత్రి ఉన్నాడో, సీఎం ఏది ప్రధానమంత్రి ఉన్నాడు మోడీ గారు, ఎవరు బీసీ అంటే ఆయన బీసీలకే చేస్తుండా, బీసీల పక్షపాత. ఈరోజు కవితక్క బీసీ కాదు అంటుండు, కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు చేసలేడు. రెడ్డిలకు, రావులకు, ఉన్నత స్థానంలో ఉన్న వారికి చేస్తున్నాడు. బీసీలను పట్టించుకుని నాకు లేడు. ఏడా బీసీ ముఖ్య ప్రధానమంత్రి అయితే బీసీ మంత్రిశాఖ ఎందుకు పెట్టలే? బీసీ మంత్రిశాఖ పెట్టలేడు. బీసీ డిక్లరేషన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. ఇది బీసీలకు. కానీ ఇది మోసపూరితమైన చర్య. ఇది కేవలం హిందువులం అంటే మేము హిందువులం కామా, ఈడ ఉన్న బీసీలు హిందువులు గారా? కవితక్క గారికి బీసీ మీద లేని ప్రేమ అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొని ఆ కామారెడ్డి డిక్లరేషన్ అన్నదో దాన్ని ఇవ్వమని పోరాడుతున్నారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాడాలి కదా. ఏ కాజు మీద అయితే వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిళ్ళు, అదే కాజు ఏమంటారు, వాళ్ళకి వేరేది ఏం అడుగుతలే కదా. ఇప్పుడు కవితక్క బీసీ కాదంటే ఇప్పుడు ఉన్న ఇంతకుముందు బీపీ సింగ్ గారు బీపీ సింగ్ మీ మండల కమిషన్ ఎట్లా పెట్టింది బీసీ, అప్పుడు పోరాటం ఎట్లా వేసిండ్రు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఒకరికి న్యాయం జరుగుతుంది, బీసీలకి న్యాయం జరుగుతుంది, బీసీలకి చట్టపరంగా న్యాయం జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సర్వనాశనం చేయాలి, దీన్ని రాకుండా చేయాలని కుట్రపడుతున్న కొన్ని ఉన్నతమైన పెద్ద కులాలు చేసిన ద్రోహము. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము సహించము. రాబోయే రోజుల్లో ఇదే ఇట్లా కొనసాగితే భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మేము ఏ విధంగా పాల్గొన్నాము, అదేవిధంగా బీసీలందరూ 56% అన్న బీసీలకు 42% అయినా కానీ వీరు ఊరుకున్నారు. కానీ 56 కన్నా ఎక్కువ శాతం ఉన్నా కానీ మేము అన్నిటికీ ఒప్పుకుంటున్నాము. మా ఏదైతే ఉందో ఓపిక నశిత వరకు అయితే చూడకండి. ఇది చివరిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.